పంచమ ప్రకరణము. క్వ గతః, ఆ జ్యోతి ఏమైనది, ఎక్కడికేగినది? కొందరికి రమణుడన్న నిరాకార నిర్గుణ బ్రహ్మమే. అమృతనాథులక ప్రశ్నరూప పద్యమును మలయాళమున రచించి ఉండిరి. దాని భావం ఇది: అరుణాచల పరమాద్భుత గుహయందు కరుణానిధియగు నీ ముని భగవాన్ రమణుడెవరు? హరియా, శివగురువ, వరరుచియ, యతీంద్రుడా? గురుమహిమ ఎరుక కోరికగా ఉన్నది. దీని ప్రత్యుత్తరముగా స్వామి మలయాళమునని ఒక పద్యమును రచించిరి. దాని భావం ఇట్లున్నది: హరి మొదలెల్లా జీవుల హృద్గుహలో ఇరుకయ్యై క్రీడించు పరమాత్మయే అరుణాచల రమణుడు. మనస్సు పరమ ప్రేమతో కరిగి ఆయన ప్రేమమయుడిగా ఉండు గుహయందు చొచ్చిన అప్పుడు జ్ఞానేత్రమును తెరిచి చూచిన నిజము నీకు బయలగును. అతడు ఎరుకగా నీకు తెలియబడును. నిరాకార బ్రహ్మము మానవ శరీరమును తాల్చుటేమి, లీలను అనుగ్రహించటేమి, ఇది తత్వం ఉపదేశించడం కానీ అమృతనాథుని ప్రశ్నకు బదులు కాదు. గురుమహిమ ఎరుగనించిన శిష్యునికి గురువే దేవుడని, ఆ దేవుడు పరమాత్మని, అదే ఆనందాంశమని బోధించుట. అమృతనాథుడు అడుగుట సృష్టిని అంగీకరించి ఉపాధి సహితులై లోకం అనుగ్రహించు సాధికార్య పురుషుల్లో నీవెవడవని. ఆ చర్చ వలదు. నా తత్వము అనగా రమణతత్వము అరయమని ఉపదేశము. అట్లే రమణుడు కొందరికి కేవల జ్ఞాని అయి వేరొండు కాదు. జ్ఞాని బ్రహ్మమే. ఆ దేహమున ప్రాణము ఉద్గమించదు. అట్లే తన మూలమున ఇందును అణిగిపోవును. ఇట్లున్నవారే నేనెక్కడికి పోదును, ఎక్కడికి పోగలను, నేను ఇందే ఉన్నాను అన్నారందరూ. ఉందును అంట కాదు కనుక శరీరము పతనానంతరము స్థితిని చెప్పుట అనుకునే అవకాశం లేదు. ఇంకొకటి, బ్రహ్మమైన వారికి ఇందేమి అందేమి, ఎల్లెడల బ్రహ్మమే కదా ఉన్నది. ఒక ఆశ్రముననే ఉందునని స్వామి వచించినాడంట అసంగతమగును. జ్ఞానులు చరమదశను చూసిన వారు వర్ణించుటలో వారి శరీరములు నిద్రాస్థితి ఉన్నట్లే ఇంద్రియ గోళములు సహజముగా వ్యాపార రహితములై ఉండునందురు. కన్నులు నోరు మూసుకొనియే ఉండును. స్వామి దేహములను నోరు మూసుకొని లేదు. ప్రాణం అట్లే పోయి ఉండకున్నా అది అసాధ్యము. జ్ఞానులకు ఒక చోట ఉండు నియమమేమి? జ్ఞానికిని నిరాకార నిర్గుణ బ్రహ్మములకును భేదమేమి? ఇంకొకటి, స్వామి చర్మక్షణమున ఆకాశమున జ్యోతి ఉదయించి ఈశాన్య దిశలో పోవుట వేల జనము చూసి ఉన్నారు. ఆ జ్యోతి రమణ జ్యోతి కాదా? కృష్ణ నిర్యాణమును భాగవతము వర్ణించుచున్నది. ఆకాశమున మెరుపు తీవ ఎట్లు చనుచున్న కృష్ణుని గతి తెలుసుకున్నటకు బ్రహ్మాదులు శక్తులు కారేది. ఆయన అట్లు స్వస్థానములకు ఎగుచూ అంతర్హితుడయ్యను. ఇట్లు గతిని వర్ణించడం బట్టి వీరు కృష్ణుడు ఈశ్వరుడు కాదందులో, ఆయనకు స్వలోకము లేదందులో. ఈ నిర్యాణములను జ్యోతి దర్శనము తద్గమనములున్నవి. స్వామికి ఇంక జన్మము లేదని కొందరు. దానికి కారణము వారికి ఇహలోక జన్మ కారణములకు వాసనలు లేవు కనుక. ఈశ్వరునికి ఉన్నట్లా కృష్ణుడు వాసనావశమున మనవలే కర్మబద్ధుడై అవతరించినాడేమి? సత్యం అలసిన ఎన్నియో సార్లు స్వామి తమకును శిష్యులకును ఉన్న సంబంధము విడరానిదని ఎప్పటికీ తాము వారి ఎంట ఉండుమని ఓదార్చి ఉన్నారు. స్వామి ఉపాధి సహితులకు దేవతా వ్యక్తి కాకుండా ఈ మాట ఎట్లు సంగతపడును? కృష్ణ భిక్షు ఒక జయంతికి స్వామికి పద్యమాలను అర్చించుచు జయము జయమగును కాక నీ జన్మ తతికి అని ముగించను. స్వామి చూడండి, నాకు ఇంకా జన్మలు కావాలని కృష్ణ భిక్షు అంటున్నాడని ఇతరులతో మొరబెట్టినట్టు చెప్పిరి. అందరూ కృష్ణ భిక్షువుతో వాదులాడని ఆరంభించిరి. అతడు మందముగా మీ జన్మతతి మా కొరకు స్వామి అనను. స్వామి తటాల గంభీరులై అప్పిడియా సరి అనిరి. కావ్యకంఠులు అన్నట్లు స్వామి స్కందాంశుడు తన లోకములకే పోయి ఉండవలను. పోవుటైందును అగ్నికుమారుడు స్కందుడు తేజోరూపుననే ఉద్గమించినాడు. అగ్నిస్థానముకు ముఖము నుండియే ఉద్గమించినాడు. అట్లన్నా వారి ఆత్మానుభూతిని మహిమను
కుంచుడని భ్రమింపరాదు. స్వామియే శివాదులకు జ్ఞాన సమగ్రతను వారధికారిక పురుషులు గనుక వారు ఉపాధి సహితులై లోకాలను నెరవేర్చుచుందరని వచించిరి. వారు స్కందాంశదులను ఉపపత్తులు వేరుగా ప్రకటన ఇయ్యబడి ఉన్నవి. 21/11/45 అరుణాచలేశ్వరుడు గిరి ప్రదక్షిణ చేయుచుండగా ఉత్సవం ఆశ్రమద్వారం వచ్చినప్పటికీ స్వామి గోశాలం వైపు పోవువారు పుస్తకాలయములకు తూర్పున ఉన్న కొళాయి తిన్నపై కూర్చుండి తమకై కొనితేయబడిన విభూతిని ధరించుచు అప్పకు పిళ్ళై అడక్కం అన్నారు. గణపతులు అట్లే 1907లో నిడి ఉన్నారు. గణపతులు రమణగీతలో మోట స్వామి కుమారుల పట్టుగా తర్వాత సంబంధులుగా ఉదయించడానికి చెప్పి ఉన్నారని, దాని వలన కాలవేసే దోషము కలుగుతున్నదని ఆక్షేపించి ఉన్నారు. సంబంధుల కాలము కానీ కుమారుల పట్టు కాలము కానీ చరిత్రకారులు నిస్సంశయముగా ఇంతవరకు నిర్ణయింపలేదు. సంబంధుల కాలమును క్రీస్తు పరముగానే నిర్ణయించడను తమిళ సంఘ కాలముకు 4వ శతాబ్ది పూర్వమా పరమా అని నిర్ణయం కాలేదు. కుమారుల పట్టు శంకరుల సమకాలికులైన మన శంకర విజయముల సంప్రదాయం ప్రకారము శంకరులు క్రీస్తు పూర్వం కాబట్టి కుమారులను క్రీస్తు పూర్వం వాడి ఆ పశ్చిమన కుమారుడు సంబంధానికి పూరుడే అగును. కానీ శంకరుడు తపస్తన్యం మన్యే అని సౌందర్యలహరి శ్లోకమును ద్రవిడ శిశువుని సంబంధిని నిర్దేశించుట పారేగునని తోచును. విమర్శకులు అన్నట్లు భాష్యకర్త శంకరులనియు ప్రచురణ గ్రంథకర్తలు స్తోత్రకారులు శంకర పీఠాధిపత్యం తరువాత వహించిన వేరొకరనియు విఘ్నుల వాదమును గ్రహింతుమేని ఈ ఆక్షేపము నిలువదు. స్తోత్రకర్త అభినవ శంకరుడు సంబంధిని ప్రస్తుతించుట సంగతమే అగును. ఇంతకును గణపతులన్నది ఏమో రమణగీత 18వ అధ్యాయమును జాగ్రత్తతో తొలగింపవలెను. రమణ జన్మము తృతీయ జన్మమును నింది కానీ సంబంధ జన్మము ద్వితీయమని నిర్దేశము లేదు. అట్లే రమణగీత 11వ అధ్యాయములను కనుక ఉపాధి సహితుడు రమణుడు స్కందుడను ఆధికారిక దేవతా పురుషుడని అందును ఆచార్య పరంపరయగు నారద సనత్కుమార కోటి చేరిన వాళ్ళని అప్పుడప్పుడు ధర్మం వ్యాకులమైనప్పుడు శుద్ధ బోధసుధ అనుగ్రహించు నిమిత్తము ఇహలోకమున ధనుధారియే తోచునని అంగీకార్యమే. 1934వ సంవత్సరము ఒకనాటి రాత్రి స్వామినొకరు తమకు నిద్ర ఉన్నదా అని అడిగిరి. స్వామి, నేను మేల్కొని ఉన్నానా? పృచ్ఛకుడు, అవును స్వామి, మేలుకొనుట నిద్ర నుండియే కదా, నాకు నిద్ర లేకున్నా ఎట్లు మేలుకొందును? పృచ్ఛకుడు, తమకు స్వప్నములున్నవా? స్వామి, అరే నిద్ర ఉన్న స్వప్నములుండవా? పృచ్ఛకుడు, తమకు స్వప్న కాలమున ఏతస్సు స్ఖలించునా? ఈ ప్రశ్నకు శిష్యగణ మనస్సులో ఎంతో జూప్సపడెను. స్వామి, స్ఖలించును, కానీ దానివల్ల నేమి? ఉష్ణ పదార్థములు ఎక్కువగా తిన్నా అట్లవును. అయినా నేమి? నేను దేహమే నేననుకొంచున్నావు కనుక దేహసారమగు ఇంద్రియము నాశనమైన బ్రహ్మచర్యం నాశనమైందని, అందుచే సాధన నాశనమైందని భయపడదు. నాకు ఏకకాలమున 20 లోకములందు 20 దేహములలో నేను పనిచేస్తుంట గణనవుచున్నది. దేహములే వచ్చును పోవును, ఏ దేహమున ఏ భాగం పోచున్నదని సంతసింపవలను. ముఖ్యాంశము ఆత్మజ్ఞానిష్ట కానీ దేహ పరిణామ వినాశములు కావు. మనము షడూర్మి షడ్భావికార షడ్జితము అండి. ఈ లోకమున దేహం పోయిందని స్వామికి ఉపాధి లేదన్నా ఇంకొక లోకమున ఉపాధి లేదని నిర్ణయమా? గణపతులు రామకృష్ణ పరమహంస దివ్యజ్ఞ సమాజముల వారు ఉత్తమ లోకముల నుండి ఋషులు లోకానుగ్రహార్థము భూమిపై జన్మించని ఉన్నవారే. గణపతులు ఈయన పూర్వజన్మములను కూర్చి తమ శిష్యులకు వెల్లడించి ఉన్నారు. ఇంత చర్చయు కొందరు రమణులందినది బ్రహ్మ నిర్వాణమని, కొందరు మహానిర్వాణము అని చెప్పుచున్నారు కనుక భక్తులు రమణుడు స్కందుడుగా ఇప్పుడు ఉన్నాడనియే అందరు ఉండవచ్చును. ఆయన నిరావరణముకు బ్రహ్మముగా ఉన్నాడని, మన మొరలాయన వినడని చింతిల్ల పని లేదు. అధికారిక పురుషులు స్వలోకమునందు ఉన్నను వారికి సర్వసిద్ధులు కలవు కనుక భక్తజనుల ప్రార్థనా బలమున ఏ క్షణములన ఎందైనా ప్రత్యక్షము కాగలరు. ఈ భూలోకమున నివృత్తిపరగమవు ఈశ్వర శక్తి
శివక్షేత్రమునందు ఉత్కటముగా విజృంభించునే ఉండును. శివగణము అట్టి క్షేత్రముల ఇహలోకమునకు ఆవాహన చేయడం సులభము. రమణుడును శివకుమారుడు కావననే శివక్షేత్రములకు తిరుచులి, మధుర, అరుణాశ్రమును తన నీలక్షేత్రములుగా చేసుకునుట. అగ్నికుమారుడు కనుకనే జ్యోతి రూపాలను ఆదిర్యందు నివసించుట. కావున రమణతత్వము అరుణాచల క్షేత్రమున ఆహ్వానించే సులభ నిర్ణయమే. అందును రమణాశ్రమము 28 ఏండ్ల కాలము వారి లీలాభూమి. 70 ఏండ్ల కాలము రమణుని జ్యోతిష్ను ఆవరించి ఉండిన పాంచభౌతిక దేహము రమణాశ్రమ స్థలగతమై ఉన్నది. అందు ఆడిన శక్తి తరంగములు ఈనాడు అందు ఆడుచునే ఉన్నవి. ఒక్క క్షణము సమాధి సన్నిధి ఎందు హాలునందు జాలములో పూనినచో రమణ ప్రభావం ఎప్పుడూ రమణాశ్రమం ఉండట తెలియగలదు. ఆ శాంతి ప్రవాహం ఇప్పుడు ఇందు పారుచున్నది. ఇది రమణ రజోభిషిక్త భూమి. ఈ రేణువులు పై వేషించడం చాలదే, ఇది రమణ భక్తి నివాస భూమి. వారి పాదరేణువులు పై వేషించడం చాలదే, రమణ తీర్థము ఆయన చేత్తో తీసినది. ఈ కాంతి ఆ జ్యోతిదే, ఈ వాయువు వారు పీల్చినది, ఈ గగనమే వారి హృద్గహనమున ప్రతిఫలించినది. ఇందు సన్నిహితో రమణ